తిరుపతిలో మా కరెస్పాండెంట్ విజయమూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయమూర్తి చెప్పండి, టూరిస్టులు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం తిరుపతి, కొంత స్పెషల్ అటెన్షన్ కూడా అవసరం అవుతుంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఈసీ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? నెల రోజులుగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికల నిబంధనల మేరకు ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రచార పర్వానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలోనే ఒక తిరుపతి జిల్లాలో మొత్తం ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు పరిధిలో మొత్తం ప్రచార పర్వం అనేది 6 గంటల నుంచి కూడా ఎన్నికల నిబంధనల మేరకు నిలిపివేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ పరిధి నుంచి మొత్తం ఏదైతే 46 మంది అభ్యర్థులు ఈరోజు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మొత్తం 48 గంటల ముందు నుంచే ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో రేపటి నుంచి పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఈవీఎంలన్నీ కూడా పంపిణీ కేంద్రాలకు తరలించేందుకు జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా టెంపుల్ సిటీ తిరుపతి అనగానే దేశ విదేశాల నుంచితో పాటు దేశం నలుమూలల నుంచి ఇటు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రధానంగా యొక్క ఎన్నికల నిబంధనల మేరకు నాన్ లోకల్స్ ఎవరో ఉండకూడదన్నటువంటి నిబంధనల నేపథ్యంలో నాన్ లోకల్స్ ఎవరో ఉండకూడదంటూ తిరుపతిలో ఉన్నటువంటి హోటల్స్ లాడ్జీలన్నింటినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ప్రధానంగా దర్శనానికి వచ్చినటువంటి అనుమతి పత్రాలు, దర్శన టికెట్లు ఉన్నటువంటి వారిని ఇక్కడికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలన్నీ కూడా సజావుగా నిర్వహించేందుకు తిరుపతి నగరంలో తిరుపతి నియోజకవర్గ వ్యాప్తంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ. విజయవాడలో మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో ఉన్నారు. అశోక్ చెప్పండి, విజయవాడలో సన్నద్ధత ఏ విధంగా ఉంది? పోలింగ్ కి ప్రచారం ఎట్లా జరిగింది? ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ఏదైతే ప్రచార పర్వం ఉందో ప్రచార పర్వం ముగిసింది. నిన్నటి వరకు కూడా హోరెత్తిన మైకులన్నీ కూడా మోగపోయాయి. ఇక ఈ పోలింగ్ ఏదైతే ప్రచారం ముగిసిందో ఇప్పుడు పోలింగ్ ప్రక్రియపై అధికారులు పూర్తిగా దృష్టి సారించారు. రేపు ఉదయం 7 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఏదైతే బ్యాలెట్కి సంబంధించి ఏదైతే అవన్నీ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా రేపు అభ్యర్థుల సమక్షంలో బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత అవన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. ఇక ఓవరాల్గా కూడా చూస్తే కనుక ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, అటు ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు ఎన్నికల ప్రక్రియ ఏమాత్రం ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసు బలగాలు కూడా ఆయా ప్రాంతాల్లో మోహరించిన పరిస్థితి ఉంది. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో చూస్తే కనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కూడా నిఘా మధ్య ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పోలింగ్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. ఓకే, థ్యాంక్ యూ. అనంతపురంకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్కి సజావుగా సాగడానికి సెన్సిటివ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి? ప్రచారం ఎట్లా సాగింది శివారెడ్డి? బిందు, సార్వత్రిక ఎన్నికల కోసం అనంతపురం జిల్లా సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సరిగ్గా 6 గంటల సమయంలో ప్రచారం ముగిసింది. నిశ్శబ్దం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీ నేతల హోరాహోరీ ప్రచారంతో పూర్తి స్థాయిలో హోరెత్తిన ప్రచారం కాస్త ముగిసింది. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ఉదయం దాకా 144 సెక్షన్ అదేవిధంగా 30 యాక్ట్ని పోలీసులు అమలు చేస్తున్న వాతావరణం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తాడిపత్రి, అదేవిధంగా రాప్తాడు, ధర్మవరం వంటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉండడంతో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 144 సెక్షన్ని 30 యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో డ్రై డేని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మద్యం దుకాణాలని ఇప్పటికే మూతపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోసం అధికారులు పూర్తి స్థాయిలో సర్వం సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున అనంతపురం జిల్లాకు సంబంధించి 8 అసెంబ్లీ స్థానాల్లోనూ, శ్రీ సత్యసాయి సంబంధించిన జిల్లాలో సంబంధించి 6 అసెంబ్లీ స్థానాల్లోనూ మొత్తం అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అనంతపురం జిల్లాలోనే 2236 పోలింగ్ కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 1517 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం అత్యంత పగడ్బందీగా ఒక నిఘా నీడన పోలింగ్ను ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రేపు ఈవీఎం యంత్రాలు డిస్పాచ్ కానీ లేకుంటే
పోలింగ్ సిబ్బంది అలాట్మెంట్ కానీ పోలింగ్ కేంద్రాల వారీగా జరిగే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ. ఇక మండే ఎండలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక కోస్టల్ ఏరియాలో ఒక రకమైన ఎండ కనబడితే ఇటు రాయలసీమ జిల్లాలో మరొక వాతావరణం కనిపించింది. మొత్తానికి 40 నుంచి 46, 47 డిగ్రీల ఎండ తీవ్రతలో చాలామంది ప్రచారం కంప్లీట్ చేసిన పరిస్థితి. మనం జిల్లాల వారీగా రిపోర్ట్స్ చూస్తున్నాం. నెక్స్ట్ మా కరెస్పాండెంట్ రాజుతో మాట్లాడబోతున్నాం. రాజు, చెప్పండి, ప్రస్తుతం ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? మైక్లు మూగబోయాయి, ఇన్నాళ్ళు మొత్తం పాటలతోటి ప్రచారంతో హోరెత్తించేశారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి రాజు మీ దగ్గర? గుడ్ ఈవినింగ్ బిందు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. గత నెల రోజులుగా వాడవాడలా వీధి వీధిన సాగినటువంటి ఎన్నికల ప్రచారాలు మైక్ సౌండ్లన్నీ కూడా ఒక్కసారిగా మూగపోయిన పరిస్థితి ఉంది. దీంతో జిల్లా అంతా కూడా ఒక సైలెంట్ మోడ్లో పోయిన పరిస్థితి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 16,34,122 మంది ఓటర్లు రేపు 13వ తారీఖున జరిగినటువంటి పోలింగ్ రాండ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ముఖ్యంగా మహిళలు చూసుకున్నట్లయితే దాదాపు 8,39,000 మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 8,04,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే వీరితో పాటుగా 186 థర్డ్ జెండర్ సంబంధించిన ఓట్లు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా కాకినాడ పార్లమెంటు కూడా ఉంది. ప్రధాన పోటీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటుగా కూటమి నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా పోటీ బరిలో నిలిచిన పరిస్థితి ఉంది. మొత్తం కాకినాడ పార్లమెంటుతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 108 మంది అభ్యర్థులు పోటీ బరిలో నిలుచున్నారు. ఇంకా ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మొత్తం 1640 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రేపు ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలతో పాటుగా అదేవిధంగా బ్యాలెట్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. సెక్షన్ 144 కూడా అమలు చేసి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఓకే రాజు, నెక్స్ట్ శ్రీకాకుళంలో సునీల్ లైవ్ లో కనిపిస్తున్నారు. సునీల్, చెప్పండి. ఎస్ బిందు, ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదైతే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఎంత ముఖ్యమో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం కూడా అంతే ముఖ్యం. దీనికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు పోలీసులతో పాటు అధికారులు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం. అయితే సీసీ కెమెరాలు ప్రతి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ చేసేందుకు ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇది కంట్రోల్ రూమ్ ఇదే పనిచేస్తుంది. ప్రధానంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతుంటారు. దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వృద్ధులైతే అది మంచినీటి సదుపాయం, ఏదైతే మెడిసిన్ సదుపాయం, ఇలాంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. విజయనగరం నుంచి యుగంధర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చెప్పండి యుగంధర్, మనకి సునీల్ చెప్తున్నారు చలివేంద్రాలు, టెంట్లు, అదేవిధంగా మజ్జిగ ఏర్పాట్లు ఇలాంటివన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం, మే నెల ఎండలు కాబట్టి. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? బిందు, గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచార పర్వం ఇక్కడ విజయనగరం జిల్లాలోనూ అటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ముగిసింది. ముఖ్యంగా ఎండల తీవ్రత 42 డిగ్రీల 43 డిగ్రీల టెంపరేచర్లో కూడాను ఎన్నికల ప్రచారం అభ్యర్థులందరూ కూడా హాట్గా నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం తర్వాత అసలైన ఘట్టం ఎన్నికల ప్రక్రియకు, పోలింగ్ బూత్ల ఏర్పాటుకు అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. ఈ మేరకు విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్టయితే విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్వతీపురం జిల్లాలోకి వచ్చినట్టయితే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తంగా ఈ 11 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను ఇక్కడ పోలింగ్ జరగబోతోంది. విజయనగరం జిల్లా వరకు వచ్చినట్టయితే
1847 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 15,65,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఉన్నారు. అటు పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి 1067 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7 లక్షల మంది ఓటర్లు అక్కడ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా, యంత్రాంగం అంతా కూడాను చర్యలు తీసుకుంది. ఇప్పటికే డబ్బు పంపిణీ కానీ లేదంటే కొన్ని గిఫ్ట్లు పంపిణీ అట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎక్కడికక్కడ వీధుల్లోనూ, వీధి చివరిలోనూ, ఊరు చివరిలో కూడాను చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సా నుంచి ఉన్నటువంటి పార్వతీపురం మన్యం, అక్కడ ఒరిస్సా బార్డర్లోని సెంట్రల్ ఫోర్స్ తో కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతవరకు ఒడిశా తోటి బార్డర్ షేర్ చేసుకోవడం తోటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు యుగంధర్. ఒంగోలు వెళ్దాం, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా కనిపిస్తున్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఒంగోలులో సమస్యాత్మక ప్రాంతాలేంటి, పోలింగ్ సన్నద్ధత ఎలా ఉంది, ప్రచారానికి సంబంధించి ఎలా పూర్తయింది ఇక్కడ? బిందు, కొద్దిసేపటి క్రితమే 6 గంటలకి ప్రకాశం జిల్లాలో ప్రచార పర్వం ముగిసిపోయింది. దాదాపు 2 నెలల పాటు హోరాహోరీగా సాగినటువంటి ప్రచారానికి నేటితోటి సాయంత్రం 6 గంటలకు తెరపడిందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచి పోలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఎటువంటి ప్రచారాలు కొనసాగించడానికి లేదు. ఏదైతే మైకులు వాడడం లేదా డీజేలు వాడడం ఇట్లాంటి ఏవి కూడా లేకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఏవి కూడా ప్రచార కార్యక్రమాలు ఉండకుండా మౌత్ లేకుండా, అలాగే మైక్ లేకుండా సింపుల్గా అయితే కాలనీలో తిరగవచ్చు కానీ కూడా ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఆ రకంగా కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాలకు సంబంధించి కనుక ఉమ్మడి జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు మొత్తం కూడా పకడ్బందీగా ఏర్పాటు జరిగిన పరిస్థితి ఉంది. దాదాపు ప్రకాశం జిల్లాకు సంబంధించి వస్తే మొత్తం 1927 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అందులో 480 సెన్సిటివ్ కేంద్రాలుగా ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. వెబ్కాస్టింగ్ కూడా దాదాపు 1600 సెంటర్స్కి వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో మొత్తం కూడా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది దాదాపు 15,000 మంది సిబ్బంది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి పోటింగ్కి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఈ వికలాంగులు ఏవైతే ఉన్నారో ఈ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా దాదాపు 800 వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఓకే శ్రీనివాస్, సో మా కరెస్పాండెంట్స్ అందరూ అందిస్తున్న రిపోర్ట్స్ ఇవి. సో అనుభవజ్ఞులైన ఎడిటోరియల్ టీమ్, అద్భుతమైన టెక్నాలజీ, మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న మా రిపోర్టర్స్ అందరూ కూడా పోలింగ్ డే రోజు కూడా సిద్ధంగా ఉండబోతున్నారు.